హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. ఇక్కడైతే నేను మాట్లాడినా కానీ అదైతే అక్కడ ఉన్న వేరే సౌండ్లకి ఏం వినిపిస్తలేదు, అంత గోల గోలగా ఉన్నది. అందుకే ఇక్కడ నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మా బాబాయ్ వాళ్ళది ఇల్లోత్సవ, ఈ గృహప్రవేశం అయితే మా బాబాయ్ వాళ్ళది. ఇక్కడైతే ఇల్లోత్సవం అంటారు. మేమైతే వచ్చినాం, వచ్చి రాగానే మజీర్ అయితే రెడీ అవుతుంది. మేమైతే పొద్దున్న వచ్చాం కానీ ఇక్కడ ఉన్న వాళ్ళే రెడీ అవ్వలేదు. ఇప్పుడు తింటుంది మా పిని. పిని ఇట్లా హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు. ఏమర్థం తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా సరే మా వాడికైతే టైం టు టైం అయితే నేను తినిపిస్తాను. మా వాడికైతే తినే టైం అయ్యింది, అందుకే మేడకైతే తినిపిస్తున్నా. పక్కనే పొలాలు ఉండడం వల్ల అక్కడైతే వర్షన్ మిషన్ అయితే వర్షన్ అయితే వస్తుంది. మా వాడు దాన్ని ఏదో వింతగా అయితే చూస్తున్నాడు. మంచిగా వాళ్ళ సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ మంచిగా అయితే వర్షానికి వస్తున్నారు. మంచిగా వాళ్ళని చూసుకుంటూ మా వాడైతే మంచిగా తినేస్తున్నాడు. మా వాళ్ళని హాయ్ చెప్పమంటే నవ్వుతూ వాళ్ళకేం అర్థం కాక ఒకరేమో కవర్తోనే హాయ్ చెప్తున్నారు. మా పిన్ని చూడండి ఇంకా హాయ్ చెప్పంటే నమస్తే పెడుతుంది. ఇక్కడైతే మేము పసుపు పెట్టుకొని వెళ్ళే వరకల్నే అక్కడ ఇది ఇంటికి పూజ కళ్యాణం అయితే అయిపోయింది. ఇక్కడ ముగ్గు అయితే బాగుంది కదా. మేమైతే హోమం పైన కూర్చున్నాము. అత్తమ్మ వాళ్ళ సైడ్ ఫంక్షన్స్కి అమ్మ వాళ్ళ సైడ్ నుంచి ఎవరైనా వస్తే అది మాటల్లో చెప్పలేని ఆనందం ప్రతి అమ్మాయికి. పైగా ఇక్కడ మా నాన్న వచ్చాడు, నా ఆనందానికి అయితే హద్దులు లేవు. ఇక్కడైతే మా వాడికి అయితే అంతా చేంజ్ చేస్తున్నాం. అంత జాతర ఉందని నార్మల్గా టీషర్ట్ అయితే వేశాను. టీషర్ట్ వేసి జడ వేస్తే మంచిగా రిలీఫ్గా, అంటే అంత జాతర లేకుండా నీట్గా అవుతుందని ఇట్లయితే చేసిన. ఇక్కడైతే ఈ పాప అయితే మా ఆడపడుచు వాళ్ళ కూతురు, పేరు సుదీక్ష. ఇక్కడైతే మా కన్నయ్య మా నాన్న మంచిగా ఆడుకుంటున్నారు. మా నాన్న మా కన్నయ్యతో ఆడుకుంటుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. మా నాన్న కూడా మా కన్నయ్య అంటే చాలా ఇష్టం, ఫస్ట్ మనముడు కదా. మా నాన్న అయితే ఇంకా వెళ్తున్నాడు. వెళ్తూ మా కన్నయ్యకి అయితే 500 ఇచ్చి వెళ్ళాడు. వాడైతే అది బిగ్గర పట్టుకున్నాడు, అస్సలు ఇడుస్తలేడు. వీడియో తీసే వరకు అయితే ఆఫ్టర్నూన్ అయ్యింది ఫ్రెండ్స్. నేనైతే మార్నింగే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ పూజలతో వచ్చిన చుట్టాలతో ఇల్లంతా హడావిడిగా ఉండే. అప్పుడు వీడియో హోమ్ టూర్ తీస్తే అంత డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి, ఏది సరిగ్గా కనిపించదు అందరూ ఉంటే అని చెప్పి నేనైతే అందరూ వెళ్ళాకైతే వీడియో అయితే తీశాను. అందరూ వెళ్ళే వరకు ఆఫ్టర్నూన్ అయితే అయిపోయింది. ఇల్లంతా చిందరవందరనే ఉంది, ఎక్కడ పూజలు అక్కడనే ఉన్నాయి. ఆ పూజలనైతే ఎవ్వరు ఇట్లా కదిలేదు. అవైతే నెక్స్ట్ డే అయితే తీయాలంట, అందుకే వీటి జోలికి ఎవ్వరు వెళ్ళలేదు. ఇల్లంతా ఎక్కడక్కడనే ఉంది. ఇదైతే డబుల్ బెడ్రూమ్ అండి. కింద పైన కూడా వేసిండు, కానీ ఇంకా పైన ప్రాసెస్ ఉంది. ఈ కింద అయితే చాలా బాగుంది, మంచిగా సిటీ మోడల్ కట్టిండు అన్ని లోపలనే. ఇల్లు చూడ్డానికి కూడా మంచి కలగా సూపర్గా ఉంది. మళ్ళీ ఇక్కడ కిచెన్కి అయితే డైనింగ్ ఏరియా ఇచ్చిండు. దానికైతే ఇట్లా చెక్కతో చేసినట్టయితే అదైతే నాకు చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఫాల్ సీలింగ్ కూడా చేయించిండు, దానివల్ల మస్తు లుక్ వచ్చింది. పైన కూడా వేసిండు, కానీ ఇంకా పైన ప్రాసెస్ అయితే ఇంకా ఉంది. ముహూర్తాలు లేవని చెప్పి అయితే తొందరగా అయితే చేసేసిండు. ఇంకా పైన కొంచెం ప్రాసెస్ ఉంది, అందుకే పైన అంత కరెక్ట్గా అనిపించలేదు. పక్కన ఉన్న ఇల్లు అయితే చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఈ ఇంటి మీదకైతే నేను కన్నయ్యకి అయితే తినిపించాను. ఇదైతే చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇక్కడ నాకు ఈ ఫోటో ఛత్రపతి శివాజీది అయితే చాలా బాగా నచ్చింది, అందుకే ఫోటో తీస్తున్నానని చెప్పి నేనైతే వీడియో తీశాను. వాడైతే ఫోటో తీస్తున్నా అనుకుని అట్లే నిల్చున్నాడు. ఇక సాయంత్రం పుట్ట కొంచెం 4-5 అయింది. అప్పుడు బాబాయ్ అయితే వాళ్ళ అక్క చెల్లెళ్ళకి, అత్తమ్మ వాళ్ళందరికైతే బట్టలు పెట్టి బియ్యం అయితే పోసిండు. ఆడపిల్లలకైతే మా దగ్గర పండుగలు చేస్తే ఇలాగే బియ్యాలు అయితే పోస్తారు.
మేమైతే ఆ రోజు ఇంకా అక్కడనే ఉన్నాం. నెక్స్ట్ డే అయితే ఇంటికి వచ్చాం. చీకటి అయిందని మా వాడికైతే స్వెటర్ షూస్ వేసి ఒక వీడియో తీద్దామని నేను అనుకుంటే మా వాడైతే ఎంత పిలిచినా సరే నన్నైతే పట్టించుకోవట్లేదు. వాడి సోకి వాడికే సరిపోయింది. మంచిగా అవన్నీ వేసే స్వెటర్ షూస్ వేసేవారికి మా వాడైతే హీరోలాగా అనిపించాడు. నాకైతే చాలా బుద్ధొచ్చాడు. ఇక ఫైనల్గా వీడియో అయితే ఇంతే. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.